ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి వేళలో మరొకసారి శక్తి కలిగిన బలమైన నీ వాక్కును ఆత్మను మా కొరకై పంపుతూ నాయనా, మీరు మమ్మల్ని దర్శిస్తున్న నీ శక్తి కలిగిన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాంకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో ఉన్న అబద్ధ బోధకులను గుర్తించగలిగిన 10 లక్షణాలను మీరు మాకు మంచి బోధకులుగా ఉండి బోధిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి నీ వాక్యములో ఉన్న సర్వ సంపూర్ణమైన సత్యములన్నిటినీ మంచి బోధకుడిగా మాకు బోధించి మాకు గ్రహింపవునట్లుగా, మా హృదయానికి అర్థమవునట్లుగా సహాయం చేయండి. నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినందుకు స్తోత్రాలు. ఈ దినాన నీ నామ ఘనత కొరకు సమస్త కార్యాలు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకున్నామనే భాగ్యమును విశ్వాసమును ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. చూడండి అన్న, మనందరం కూడా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 5 వచనాల వరకు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు రాత్రి మరి గత కాలంలో కొన్ని విషయాలు నేర్చుకుంటా వచ్చాం. 10 అంశాల్లో మొత్తం 6 విషయాలు దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాము. ఈ రోజున 7 నుంచి 10 వచనాల వరకు మనం పరిశుద్ధుడైన దేవుని దగ్గర చక్కగా నేర్చుకుందాం. ఈ 10 లక్షణాలను మనం అబద్ధ బోధకులను ఎలా గుర్తించాలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చివరిసారిగా చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అందులో 10 లక్షణాలు మనందరం కూడా అబద్ధ బోధకులను గుర్తించడానికి దేవుని ఆత్మ ద్వారా ఈ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 10 లక్షణాలు నేను చెప్తాను, దయచేసి రాసుకునే వాళ్ళు ఉంటే చక్కగా రాసుకోండి. ఆ మాటలు చూడండి. మొట్టమొదటిగా వాళ్ళు అబద్ధ బోధకులు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించరు. ఇది మొదటి లక్షణం. 2వ లక్షణము, దైవ భక్తిలో ఉన్న పరిశుద్ధతను కలిగి దానిని అంగీకరించి జీవించరు. ఇది 2వ లక్షణం. 3వది, సత్యవాక్యమునకు భిన్నమైన బోధలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది మనందరం కూడా గుర్తుపట్టాలి. 4వది, అసలు వాడికి ఏమీ తెలియదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాడికి ఏమీ తెలియదు. 5వది, వాగ్వాదములు, తర్కములు గూర్చి ఎక్కువగా వాళ్ళ దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటారు. కనుక వాళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. ఇది 5వది. 6వది, వాడు గర్వాంధులై ఉంటారు. గమనించారా? 6వది, గర్వాంధులై ఉంటారు. ఈరోజు 7వది మనం నేర్చుకోబోతున్నాము. 7వ దానిలో అసూయ, కలహము, దూషణ, దురానుమానములు కలిగి ఉంటారు. అసూయ, కలహములు, దూషణలు, దురాభిమానాలు కలిగి ఉంటారు. ఇది 7వ లక్షణం. 8వది, వారు చెడిన మనసు కలిగిన వారై ఉంటారు. 9వది, సత్యహీనులై ఉంటారు. అంటే సత్యవాక్యము తెలిసినా కూడా
ఆ లక్షణాలు సత్యవాక్యాన్ని అంగీకరించే లక్షణాలు ఉండవు. 10వది దైవభక్తి గొప్ప లాభ సాధకంగా ఎన్నిక చేసుకుంటారు. అంటే ఒక వ్యాపారం గనుక చేస్తే లాభాలు ఎలా వస్తాయో అలాగా దైవభక్తిని లాభానికి మార్చుకుంటూ ఉంటారు. ఇవండి 10 లక్షణాలు. ఈ 10 లక్షణాలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 5 వచనాల్లో ఉన్న 10 అబద్ధ బోధకులను గుర్తుపట్టే లక్షణాలు ఇందులో ఉన్నాయి. జనరల్గా చదువుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదు, కానీ దైవజనులు చక్కగా ధ్యానించి అవి చెప్పినప్పుడు మీ హృదయాలకి స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, అబద్ధ బోధకులను గుర్తించటం అనేది మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యం అంటే చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళకు కూడా మందిరాలు ఉంటాయి, వాళ్ళు కూడా చక్కగా మనం చెప్పినట్టే తీయటి మాటలు చెప్తారు. వాళ్ళ భాష, వాళ్ళ వొకాబులరీ అంతా మనకులాగానే ఉంటుంది. మనందరం యేసు రక్తం చెప్తూ ఉంటాం, దేవుడు పరిశుద్ధుడు అంటూ ఉంటాం, ఆయన నీతి న్యాయాలు కలిగినోడు అంటారు. వాళ్ళు కూడా అదే భాష ఉపయోగిస్తారు, అదే మాటలు ఉపయోగిస్తారు, అదే ప్రవర్తన వాళ్ళలో కూడా ఉంటుంది. కానీ విశేషం ఏంటంటే ఈ 10 లక్షణాలు మాత్రం వాళ్ళలో కనపడతా ఉంటాయి. ఇది అన్నిటికంటే ప్రమాదపూరితమైందని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 10 లక్షణాలు అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి దేవుని ఆత్మ స్పష్టంగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు, 3 వచనాల్లో 10 లక్షణాలను గుర్తుపట్టడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. మరలా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1, సత్య దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మరు. 2వది, దైవభక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని అంగీకరించరు. 3వది, సత్యవాక్యానికి వాళ్ళు భిన్నమైన బోధ చేస్తూ ఉంటారు. 4వది, అసలు దేవుని యొక్క వాక్యం వాడికి ఏమీ తెలీదు, వాడు నేర్చుకోడు, అయినా కూడా నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. 5వది, ఈ తర్కములు, వాగ్వాదములు, తర్వాత వ్యర్థంగా ప్రయాసపడతా ఉంటారు. ఇది 5వ లక్షణం. 6వది, వాడు గర్వాంధుడై ఉంటాడు. ఇది 6వ లక్షణం. 7వది, 4 రకాల గుణాలు ఉన్నాయి. ఇవి అసూయ, కలహము, దూషణ, దురానుమానములు కలిగి ఉంటారు. 8వది, వాళ్ళు చెడిపోయిన మనసు కలిగిన వారై ఉంటారు. 9వది, సత్యహీనులై ఉంటారు. 10వది, దైవభక్తి లాభసాధకమని వారు ఆశించి బ్రతుకుతారు. ఇది మొత్తం ఈ 10 లక్షణాలు. మనం ఇప్పటికీ 6 లక్షణాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనందరం కూడా 7వ లక్షణమైన అసూయ, కలహము, దూషణ, దురానుమానములు, ఇవి మనందరం కూడా చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా ఈ విషయాలన్నిటిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిర్లక్ష్యంతో ఉండటం వలన మనం ఏం కోల్పోతాం అనేది చాలా మందికి తెలియదు, ఎంత నష్టపోతాం అనేది కూడా చాలా మందికి తెలియదు. అందుకనే ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలని ప్రేమతో ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే అసూయ అనే పదాన్ని మనం చూడొచ్చు. ఆ మాటలు మనం చదువుకుందాం. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము గర్వాంధుడు, తర్వాత 4వ వచనం ఎండింగ్, 4వ వచనం చదువునానా. వాడు ఏమియు ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములు గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడతాడు. ఇదంతా 5వ లక్షణం.
గర్వాంధుడవుతాడు. 6వ లక్షణం. వీటి మూలముగా ఆ అసూయ, ఇప్పుడు చూడండి, వేటి మూలంగా పైన ఉన్నటువంటి లక్షణాలు అంటే 6 లక్షణాలు ఏం చేస్తాయి అంటే ఆ వ్యక్తిలో అసూయను పుట్టిస్తాయి. గమనించారా? ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే ఒక ఆత్మీయ దైవజనుడికి అసూయలు ఎందుకు ఉంటాయి? రీజన్ ఏంటి చెప్పండి? అసూయను మనం ఎలా గుర్తుపట్టాలి? పరిశుద్ధ లేఖనముల ద్వారా అసూయ ఎలాగుంటుందో మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఆలోచించండి. ఈ అసూయ అనేది హృదయాంతరంగంలో పుట్టేది. మరలా చెప్తున్నాను, అదొక విషం లాంటిది. ఆత్మ సంబంధమైన దైవజనుల్లో, విశ్వాసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. అసూయలో ఉండే మొట్టమొదటి గుణం ఏంటంటే ఎదుటి వారి ఆత్మ సంబంధమైన అభివృద్ధిని తట్టుకోలేరు. అంటే దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు చూసినప్పుడు వెంటనే అసూయ పడతారు. చూడండి, సంఘంలో ఎవరైనా భక్తి ఎక్కువగా చేస్తున్నారనుకోండి, దేవుని ప్రేమిస్తున్నారనుకోండి, ఇప్పుడు రాయప్ప గారి లాగా మంచిగా పాటలు పాడుతున్నారు అనుకోండి, అయ్యా నిన్ను చూసి ఎవరైనా అసూయ పడతారంటవా? అక్షయమ్మ, నువ్వు కూడా సింగరు కాబట్టి తాతయ్యను చూసి అసూయ పడతావా? అది ఆత్మ సంబంధమైన అసూయ. ఇది ఎంత ప్రమాదం అంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా విరోధంగా పనిచేస్తుంది. దేవుని దృష్టికి చాలా అసహ్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అదే సామెతల పుస్తకంలో ఏమని రాయబడి ఉంటుందంటే ఇది కుళ్ళుతో పోల్చబడింది. సామెతల పుస్తకంలో ఇప్పుడు చూడండి, 14వ అధ్యాయం 30వ వచనం, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల పుస్తకం 14:30. సాత్వికమైన మనసు, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. శరీరమునకు జీవము. సాత్వికం అంటే అర్థం ఏంటి? ఏ లాభాపేక్షను కానివ్వండి, ఏ ఘనతను కానివ్వండి, గొప్పను కానివ్వండి ఆశించదో దాన్ని సాత్వికమైన మనసు అంటారు. మత్సరము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇప్పుడు చూడండి, మత్సరం అనేది ఎముకలకు కుళ్ళును కలగజేస్తుంది. అంటే మత్సరం అంటే ఏంటి? అసూయలో నుంచి పుట్టేదే మత్సరం. అసూయ అన్న మత్సరం అన్న ఇంచుమించుగా ఒకే అర్థాన్ని ఇస్తుంది. చూడండి, అదంట కుళ్ళు పట్టేటట్టు చేస్తుందంట. గమనించారా నాన్న? మరి ఎంతవరకు అర్థమవుద్దో నాకు తెలియదు. ఎముకలకు కుళ్ళు పడ్డం అంటే అర్థం ఏంటి? సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే అర్థం ఏంటి? ఎముకలు అంటే అర్థం ఏంటంటే మన శరీరాన్ని మొత్తాన్ని నిలబెట్టేది. అంతేనండి? అవునా కదా? మన దేహాన్ని మొత్తాన్ని నిలబెట్టి నడిపించగలిగేది ఏది అంటే ఎముకలు. అంటే నీ దేహం మొత్తానికి ఆధారమయ్యున్న వాటిలో కుళ్ళు పట్టిస్తాడు. ఇప్పుడు నీ దేహం మొత్తానికి ఆధారం ఏంటి? దేవుని వల్ల రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధ జీవితం. ఇవన్నిటిలో నీ జీవితంలో ఎదుటి వ్యక్తిలో చూసినప్పుడు అసూయ పడతా ఉంటావు. ఎవడన్నా భక్తి ఎక్కువ చేసినా, దేవుని మాట విని విధేయత చూపించినా తట్టుకోలేరు. దీన్నే అసూయ అంటారు. గమనించారా? అందుకనే గలతీ పత్రికలో మీరు గనక చదివితే 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చదవండి నాన్న. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26. ఒకరిని ఒకరము వివాదములు రేపకయు ఒకరి యందు ఒకరము అసూయ పడకయు. చూసారా? వివాదమును రేపకయు
ఒకరి యందు ఒకరు అసూయ పడకయు. వృధాగా అతిశయపడకయు ఉందము. అర్థమైందనన్నా? వృధాగా అతిశయపడతా ఉంటారంట. వీళ్ళకి లేకపోయినా లేనట్టుగా నటిస్తూ ఉంటారు. నా మాట జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇవన్నీ చాలా రకాల చీకట్లు. ఇవి పెద్దగా అందరూ గుర్తించలేరు, కానీ అబద్ధ బోధకుల యొక్క సంఘాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. గమనించారా? అబద్ధ బోధకుల యొక్క సంఘాల్లో ఇవన్నీ ఉంటాయి. మరలా చదువుతున్నాను చూడండి, 5:26 చివరి వచ్చిన, ఒకరినొకరు వివాదములు రేపకను, ఒకరి యందు ఒకరు అసూయ పడకను, వృధాతిశయము పడకయు యుందుము. అంటే వృధాగా ప్రయాసపడుతూ ఉంటారు. లేని భక్తి నాకున్నట్టుగా నటిస్తూ ఉంటారు. లేని భక్తి నాకుంది అని నటిస్తూ ఉంటారు సంఘాల్లో. ఇదంతా ఎక్కడ జరిగిద్ది అనంటే, దుర్బోధకులు సంఘంలో బోధిస్తున్నప్పుడు సంఘాల్లో కనపడే లక్షణాలు ఇవే ఉంటాయండి. ఎవరైనా రోషం కలిగి భక్తి చేస్తే ఇక చూడండి, వాళ్ళ మీద విరుచుకు పడిపోతారు, అవసరమైతే చంపుతారు కూడా. ఇదన్నీ నిజమండి. మీకు తెలుసా? ఇప్పుడు యోసేపు జీవితంలో అన్నదమ్ములు చేసిన పని ఏంటి? ఆదికాండం 37వ అధ్యాయం మీరు చదువుకోండి. 37 నుంచి 39 వరకు చదువుకుంటే అక్కడ అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అసూయ ఎందుకు పడ్డారు? యోసేపు మీద అసూయ ఎందుకు పడ్డారు? అన్నదమ్ములు పాపం మొత్తం పోయి ఇంట్లో చెప్తున్నాడు తల్లిదండ్రులకి, డాడీ మమ్మీ ఇదిగో అన్నదమ్ములు ఇట్లా చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, వాళ్ళు స్వనీతి మీద ఆధారపడ్డాడు, వాళ్ళ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారని అన్నదమ్ముల యొక్క పాపాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి తల్లిదండ్రులకు చేరవేస్తా ఉన్నాడు. అందుకేం చేశారు? అసూయ పడ్డారు. అసూయపడి ఏం చేశారు? ఒంటరిగా దొరికినప్పుడు చంపాలని చూశారు. చూడండి ఎంత ప్రమాదమో చూడండి. అసూయ అనేది ఎంత ప్రమాదమో మీరు గుర్తుపట్టండి. అందుకనే ఈ అసూయలన్నీ, కక్షలన్నీ, తార్పల్యాలన్నీ ఎక్కడ ఉంటాయి? అబద్ధ బోధకుడి యొక్క సంఘాల్లో ఇవన్నీ కనపడతా ఉంటాయి. అబద్ధ బోధకుడి యొక్క జీవితంలో ఇవి కనపడతా ఉంటాయి. వాడు సత్యవాక్యాన్ని చెబుతున్న పరిశుద్ధుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఒంటరికి వాక్యం ఎత్తి చూపించి మీరు చేసేది తప్పు అంటే చాలు, నానా మీరు వాక్యానుసారమైన సంఘ పరిచర్యలు చేయటం లేదు అని అంటే చాలు. ఈ రోజున ఒక యవనస్తుడు నేను సేవ చేయాలి అని అంటే వెంటనే వాడిని సేవకుని చేసేస్తున్నారు. ఆడికి వాక్య జ్ఞానం ఉందా లేదా? పరిశుద్ధ జీవితం అంటే ఏంటో తెలుసా తెలీదా? సృష్టికర్త ట్రైనింగ్ ఇస్తేనే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు అండి. మరి ఈ రోజున అసలు వాక్యం ఏమీ తెలియకపోయినా సేవకుల్ని చేసేస్తున్నారు. మరి వాళ్ళకున్న ధైర్యం దేవునికే తెలియాలి, నాకు తెలియదులండి, యేసయ్యకే తెలియాలి. మరి వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలియదు. కనీసం దేవుని వాక్యం గ్రహించుకోవడానికి ఎంత కాలం పడుతుందో కూడా తెలియదు అండి. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత నీతి. అందుకనే యోసేపు యొక్క అన్నదమ్ములందరూ యోసేపు మీద అసూయపడి చంపడానికి చూశారు. ఎందుకంటే వాళ్ళ తప్పులు, మిస్టేక్లు చెప్తా ఉంటాడు యోసేపు. అర్థమైందండి? కనుక ఆత్మ సంబంధమైన అసూయ ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది. అందుకని మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇది ఎంత డేంజర్ అంటే మనుషుల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో ప్రేమ లేకుండా చేస్తుంది. షైనమ్మ వింటున్నావు నాన్న? మనుషుల్లో ప్రేమ లేకుండా చేస్తుంది. అసూయ ఎంత డేంజర్ అంటే ప్రేమను చంపేస్తుంది. మీరు చూడండి, 1 కొరింథీ పత్రిక 13:4 గనుక చదివితే ప్రేమలో మత్సరము ఉండదు అని ఖచ్చితంగా
పరిశుద్ధ లేఖనంలో రాయబడింది. ఆ మాట ప్రేమ చదువునాను. దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. గమనించారా? ప్రేమ ఎన్నడూ కూడా మత్సరపడదు. అంటే ఇప్పుడు అసూయ ఇల్లు ఏం చేస్తుంది? మత్సరాన్ని చంపేస్తుంది. క్షమించండి, అసూయ వెళ్ళి మత్సరపడేటట్టు చేస్తుంది. మనిషిని దేవుని ప్రేమలో నుండి తప్పించి చంపేస్తుంది. అన్నిటికంటే స్థిరమైనది, నమ్మదగింది ఏదైనా ఉందంటే దేవుని ప్రేమ ఒక్కటే. చివరికి నిలిచేది ప్రేమ ఒక్కటే. గమనించారా? ఆ ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమలో నుంచి తొలగించేదే అసూయ. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజున కుటుంబంలో భర్త భార్య, భార్యకి భర్త, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు, సంఘంలో సేవకులు, సంఘ బిడ్డలకి సహవాసం, వీళ్ళలో అసూయ ఉన్నప్పుడే వాళ్ళలో ప్రేమ ఉండదు. అర్థమైందండి? విశ్వాసుల ఇళ్లలో మంచి విలువైన వస్తువు ఉందనుకోండి, పాస్టర్ గారు అడిగితే ఇస్తారండి? ఎవరో ఉపదేశం చేసేవారు శ్రేష్టమైన ప్రతి వాటిలో భాగం వాళ్ళకు వర్తిస్తుంది. ఇది దేవుని చట్టం చెప్పినటువంటి నీతి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అసూయ అనేది చాలా ప్రమాదం, ఒక విషం లాంటిది. అది పోయి దేవుని ప్రేమ లేకుండా చంపేస్తుంది. ఇప్పుడు చూడండి, తోటి సేవకుడిగా నా తోటి సేవకులు పిలిస్తారంటే గొల్లపూడిలో ఒక్క పాస్టర్ రాడండి. వాళ్ళకి అసూయ. సత్యవాక్యాన్ని బోధిస్తున్నామని అసూయ. మళ్ళీ బిల్డప్ చూడండి, అద్భుతమైన బిల్డప్. నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా ఆడి మనసు మార్చాయి. నా మనసు ఏం మారుతారా నాయన? నా మనసును ఏం మారుతారు? నేనేం అన్యాయం చేస్తున్నాను చెప్పరాదు? వచ్చి నన్ను కాపాడరాదు? నా కోసం ఏమేమి ప్రార్థన చేస్తావు? సత్యవాక్యం చెప్పకుండా వీడు సావాలనే ఏమని ప్రార్థన చేస్తావు? ఇక్కడ ఒకవేళ శారీరకంగా నన్ను చంపితే చంపొచ్చు, లేకపోతే కేసు పెట్టి జైల్లో పెట్టి చేదో హడావుడి చేస్తే చేయొచ్చు. మీ బలాన్ని ఉపయోగించుకుంటారు అంతే. కానీ దేవుని తీర్పులోంచి ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఇదే ఆత్మ సంబంధమైన భయంకరమైన అసూయ. ఎందుకో తెలిసిన? ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు ఎవరిలో కనబడుతున్నా, ఏ సంఘంలో కనబడుతున్నా, ఏ సేవకుల్లో కనబడుతున్నా, ఏ విశ్వాసులో కనబడుతున్నా, వాళ్ళు ఖచ్చితంగా తప్పు దిద్దుతారు. నీ గురించి తండ్రికి చెప్తారు, నీ గురించి ఖచ్చితంగా తప్పు అని క్రమంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ రోజున మినిస్ట్రీలు బంక్ ఎక్కువ అయిపోయింది. మినిస్ట్రీలు, మా మినిస్ట్రీ అంటే ఏంటనుకుంటున్నావు? మినిస్ట్రీలు ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నీకు అసలు సహోదర భావమే తెలీదు. నువ్వు మినిస్ట్రీలు నమ్ముకొని పరలోకం ఎట్ట వెళ్తావు? అసలు నీకే పరలోకం లేదు. నువ్వు కట్టే సంఘం ఎక్కడికి వెళ్ళిద్ది? భయం ఉందా నీకు? వేషాలు ఏమాకండి. ఊరికే నటించి దేవుని స్వాస్యమై ఉన్న సంఘాలని మోసం చేయమాకండి. దేవుని ప్రజల్ని మోసం చేయమాకండి. ముందల దేవుడు ఏది కోరుకున్నాడో చూసుకోండి. అబద్ధ బోధకుల్లో వాళ్ళ సంఘాల్లో ఎక్కువగా కనపడేది ఏంటంటే నాది, మేము, మాది. నీ సహోదరుడు ఒకవేళ తప్పు చెప్తే వాక్యం చూపి సరిచేయలేదు. ఏందంటే నీకు అంత బాధ? నీకు వాక్యం తెలీదు, ఎదుటివాడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవు. ఇదే మూర్ఖత అంటే, ఇదే అసూయ అంటే. మరేం చేస్తావు? ఏం చేస్తావంట? ఒక తల్లి చెప్తుంది, నటిస్తుంది. వాక్యం చూపించి నేను గద్దిస్తున్నప్పుడు ఒక తల్లి అంటది, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటది. ఏంది నువ్వు చేసేది? గోంగూర. ఏంది నువ్వు నా కోసం ప్రార్థన చేసేది? ముందర వాక్యం ఏం చెప్తుందో సరిగ్గా గుడ్లు తెలుసుకొని చూడు. నువ్వు సోకులు మానో, ఎచ్చులు మానో, మళ్ళీ నువ్వు బోధకురాలివి, నువ్వు పాస్టర్వే. ఏ వాక్యాన్ని బట్టి నువ్వు పాస్టర్వే? ఏ వాక్యాన్ని బట్టి నువ్వు బోధకురాలవే?
నిన్న పాస్టర్స్ మీటింగ్ ఒకటి జరిగితే నేను వెళ్ళాను. అక్కడ దైవజనులు చెప్తున్నారని ఆ విజయవాడలో ఆడోళ్ళ ప్రసంగికులు, ఆడోళ్ళ సంఘ కాపర్లు ఎక్కువైపోయారంట. అసలు మగోళ్ళ సేవకులు కనపడతలేదంట, విస్తరించిపోయారని చెప్తున్నారు. ఆడోళ్ళ సేవలో జనాలు ఎగబడుతున్నారంట. మరి ఏం చూసుకొని మీకు ఆధారం? ఒక్కడ మాట్లాడరు నోరు తెరిచి. దొంగలు దాక్కోవటమే, దొంగల ముఠాల్లాగా. నేను ధైర్యంగా అడుగుతున్నాను కదా, ఈ వాక్యాన్ని బట్టి అని చెప్పరే. అందుకనే 4వ లక్షణం వాళ్ళకేమీ తెలియదని రాశాడు. ఇప్పుడు అసూయ అనేది దేవుని ప్రేమను సంఘములో లేకుండా చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడైన యేసేపు ఏమంటాడు తెలిసిన? అన్నలారా, మీరు కీడు చేయ తలంచితురి కానీ దేవుడు ముందుగానే నన్ను మనకి ఆశీర్వాదంగా ఉండునట్లుగా ఆయన తన కృపలో నన్ను భద్రపరిచెను. నీతిమంతుల్ని కాపాడుకోవడం యేసయ్యకి తెలుసు. ఏ మనుషులు ఒకవేళ చంపడానికి ప్రయత్నించినా నీతిమంతుల్ని కాపాడుకోవడం యేసయ్యకి తెలుసు. ఆయన తన ప్రజల్ని కాపాడుకొని తన సేవకుల్ని కాపాడుకోలేనంత గుడ్డోడే కాదు. అంటే రాయపు గారు అంతేనా? గమనించారా? అందుకనే చాలా చాలా ప్రమాదపూరితమైంది. రెండవది, అందులోనే చదువునాను అక్కడ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ చదువునానా? చెడిపోయిన మనస్సు కలిగి అసూయతోను 5 కాదు 4 వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడైపోతాడు. గర్వాంధుడు ఎలా అవుతాడు ఏంటో అవన్నీ లాస్ట్ సెక్షన్ లో చెప్పాను, మీరు వినండి. ఇప్పుడు చెప్తున్నాడు. నెంబర్ 1 అసూయ. వీటి మూలముగా అసూయ, కలహము. ఇప్పుడు చూడండి, రెండవది ఏంటి? కలహము. కలహం అనేది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కలహం అనేది శరీర సంబంధమైన పాపం. గలతీ పత్రికలో 5:20లో గనక మనం చదివితే ఆ శరీర సంబంధమైన వాటిల్లో ఒకటి కలహం అనేది. చదువునాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము. ఇప్పుడు గమనించారా? కలహములు అనేది ఏంటి? శరీర కార్యాల్లో ఒక భాగం కలహం అనేది. గమనించారా? కనుక కలహము అనేది కూడా దేవునికి చాలా విరుద్ధమైనది. గమనించారా? ఇప్పుడు చూడండి, కలహం దేనికి వస్తుందంటే, ఒక నీతిమంతుడు ఒక అనీతిమంతులు కనపడినప్పుడు కలహాలు ఎక్కువ వస్తాయి, గొడవలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి, బరబ్బను విడిపించాలా, యేసుక్రీస్తును విడిపించాలా? ప్రజల్లో కలహాలు మొదలైపోయినాయి. యేసుక్రీస్తును విడిపించడానికి ఎవరు ఒప్పుకోలే. ఎవరు కావాలంట వాళ్ళకి? బరబ్బా కావాలని కోరుకున్నారు. గమనించారేనా? ఇలాగా చాలా రకాల స్వభావాలు ఉంటాయి. మీరు చూసినట్టయితే రోమాపత్రిక 13:13 చదువునానా? రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు. చూడండి, ఇవన్నీ ఎక్కడ కలిపాడు? ఏ గుంపులో కలిపి మాట్లాడుతున్నాడు చూసారా? వ్యభిచారము, అపవిత్రత, పాపము. సంఘాల్లో ఈ రోజున అపవిత్రత, వ్యభిచారము, పాపం ఇవన్నీ ఏం చేస్తాయి తెలిసిన? ఇవే సంఘాల్లో కలహాలు పుట్టిస్తాయి. అర్థమైందా? ఒక నీతిమంతుని కోరుకోవలసిన సంఘం, సమాధానం కోరుకోవలసిన సంఘం
దానిలో ఏముంటాయి అంటే గొడవలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, మత్సరాలు ఉంటాయి. బతుకులు మారు, నటిస్తూ బ్రతుకుతూ ఉంటారు. గమనించారా? అందుకనే ఈ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 3:3 చదువునానా? 1 కొరింథీ పత్రిక మీలో అసూయయు 3వ అధ్యాయం 3వ వచనం. మీలో సంఘములో, కొరింథీ సంఘములో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఎవరంట? శరీర సంబంధులు, సంఘంలోనే ఉంటారు. కానీ కలహాలు గొడవలు ఉన్నప్పుడు వీళ్ళంతా సంఘములో పాస్టర్లు, సంఘములో విశ్వాసులు శరీర సంబంధులై ఉంటారు. చూడండి, సంఘాల్లో లోన్ల కోసం కొట్టుకుంటా ఉంటారు, ఒకే సంఘంలో ఉంటారు. వడ్డీల కోసం కొట్టుకుంటా ఉంటారు అండి. సంఘంలోకి వెళ్ళి కూర్చొని చర్చిలో ఎవడు కాడే ఫోన్లు చూస్తా కూర్చుంటారు. అర్థమైందండి? రకరకాల స్వభావాలండి. ఎంత డేంజరస్ చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఇంకా అన్ని రిఫరెన్సులు చూపించలేనండి, చాలా ఉంటాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 29 నుంచి 32 వరకు మీరు చదువుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకోండి. నానా ప్రకటన గ్రంథంలో కూడా చదవండి నాన్న. ప్రకటన 18, 19 చదువు నాన్న. చివరి మాట ఒకటి చదివిస్తాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చదువు నాన్న. తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో 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 ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద వాడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయము చేత ధనవంతులైరి. అది ఒక్క గడియలోనే పాడైపోయిన. చూసారా? ఒక్క గడియలోనే పాడైపోతారండి. కలహం అంత ప్రమాదపూరితమైంది. ఎంత గొప్ప పట్టణాలైనా, ఎంత గొప్ప కుటుంబాలైనా గొడవలు వచ్చినాయి అంటే పతనం అయిపోతారంతే, నశించిపోతారంతే. గమనించారా? ఎవ్వడికి అర్థం కాదండి, వాటి విలువలు కూడా తెలియదు. మహాపట్టణాలే ఆ కలహాలకి ఒక్క నిమిషంలోనే కనపడకుండా మాయమైపోతాయి. ఈ రోజున కుటుంబాలు అపవిత్రత ద్వారా, పాపం ద్వారా, సంఘాల్లో కుటుంబాలు సమాధానం లేక, నెమ్మది లేక నశించిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరికి బాధ్యత ఉందండి? ఎవడు ఆలోచించగలుగుతున్నారు? గమనించారా? అందులో 3వది దూషణ. ఇప్పుడు అసూయ చూసాం, కలహం చూసాం, దూషణ. ఇప్పుడు దూషణ అంటే ఏంటి? ఇతరుల మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ, దేవుని గురించినటువంటి దూషణలు చేస్తూ, రకరకాల స్వభావాలు కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, శాస్త్రులు పరిసయ్యులే, వాళ్ళు కూడా బైబిల్ చదివే వాళ్ళే, వాళ్ళు కూడా పాస్టర్లే. స్టెఫెన్ ఏం చేశారు చెప్పండి? స్టెఫెన్ని అసూయపడి ఏం చేశారు? రాళ్ళు చేత కొట్టి చంపేశారా లేదా? అర్థమైందా? ఆ స్టెఫెన్ని భయంకరంగా దూషిస్తూ, చదవండి పోనీ మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 11 నుంచి చదువునానా? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 11 నుంచి 13 దాకా చదువునానా? అప్పుడు వారు వీరి మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలికారంట. దైవజనుల మీద, దేవుని మీద భయంకరమైన దూషణ మాటలు పలికారంట. ఎవరు? అన్యజనులు కాదండి. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు దేవుని ప్రజలే. మళ్ళీ అన్యజనులు అనుకున్నారు. ఎవరిని దూషిస్తున్నారంటే అవసరమైతే దేవుణ్ణి కూడా దూషిస్తున్నారు. ఎవరెవరిని దూషిస్తున్నారు? అవసరమైతే ఏమండి దేవుణ్ణి, దైవజనుని, మన పితరులైన పరిశుద్ధులను మోషేతో సహా దూషిస్తున్నారంట. గమనించారా ఎంత ప్రమాదపూరితమైందో? ఇంకా చాలా విషయాలు ఇందులో ఉంటాయండి. మీరు మత్తయి సువార్త 12 అధ్యాయం 36, 37 వచనాలు కూడా చదువునానా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు కూడా చదవండి.
నేను మీతో చెప్పినదేమనగా నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండి దేవునికి లెక్క చెప్పాలి. నేను నోరు ఉంది కదా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఎవరికి చెప్పినా, ఎవరికి ఏ వాక్యం చెప్పినా, ఏ మాట చెప్పినా వాక్యంలో ఉన్నదే చూపించి మాట్లాడాలి. వాక్యం లేకుండా మాట్లాడేది ఏది కూడా చెల్లదో. నీ ప్రసంగాలు కానీ, లేకపోతే నీ విశ్వాసంలో కానీ, నీ బ్రతుకంతట్లో దేవుడు కోరుకున్న వాక్యంలో ఉన్న సంగతులతోనే మన జీవితం నడిపించబడాలి. దేవుడు చెప్పని విషయాలు, దేవుని వాక్యంలో లేని విషయాలు నమ్మి మోసపోవద్దు. అలాంటి ప్రసంగాలు ఏ మనిషి ఆత్మను రక్షించవో. గమనించారా? అందుకనే పరిశుద్ధ లేఖనం స్పష్టంగా చెప్తుంది, మనుషుడు మాట్లాడే ప్రతి మాట దేవుని దగ్గర తీర్పు రోజున విమర్శ దినమున ఖచ్చితంగా మనందరం కూడా లెక్క చెప్పి తీరాలి. ఏం చెప్తారు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవది దురానుమానములు. నాలుగవది ఏంటి? దురానుమానములు అంటే అర్థం ఏంటి? ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతూ వాళ్ళ మీద, వాళ్ళ విషయంలో ఆత్మ సంబంధమైన దెబ్బతీయటానికి వారితో వాగ్వాదాలు పెట్టుకొని చెడ్డ మాటలల్లా పలికి నిందలేస్తూ ఉంటారు. వీళ్ళే దుర్మానములు కలిగినటువంటి వారు. మా పాస్టర్ గారిని అంటారా, మా మినిస్ట్రీలను అంటారా, మా సంఘాన్ని అంటారా, మా అమ్మ గారుని అంటారా, ఇక ఈ మొదలు పెడతారు. ఈ దురభిమానులు. గమనించారా? దురానుమానములు అంటే అర్థం ఏంటి? చెడ్డ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. చెడ్డ మాటలు పలుకుతూ వారి మీద నేరారోపణ చేస్తూ ఉంటారు. గమనించారా? కనుక ఇది చాలా ప్రమాదపూరితమైనటువంటివి. ఇవి మనుషుల యొక్క హృదయంలో నుంచే వచ్చాయి. నాకు టైం సరిపోదని నేను ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. పౌలు ఏమంటాడు చదవండి, 2 కొరింథీ పుస్తకం 12:20 ఏమంటాడంటే, మీరు దేవునికి నాకు ఇష్టలుగా ఉండరేమోనని భయపడుతున్నాడంట. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని. 2 కొరింథీ 12:20 మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోనని నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అని ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటయు ఉప్పొంగుట్లను అల్లరులను ఉండునేమో అనియు. నేను మరలా వచ్చి చూసావా? దైవజనుడు ప్లేస్ని, దేవుని ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటే ఇవే దురభిమానం అంటే. దురమానములు అంటే ఇవే. మా దైవజనుడు అంటారా, మా సంఘాన్ని అంటారా, మా వాళ్ళు అంటే ఏంటనుకుంటున్నావు? వాక్యం ముందర నువ్వైనా నేనైనా, నేను ప్రకటిస్తున్న నేనైనా నువ్వైనా మనందరం ఒకటే. వాక్య విరుద్ధంగా ఉండి మనుషులను ప్రేమిస్తూ, మినిస్ట్రీలను ప్రేమిస్తూ, మా వాళ్ళు, మా బ్యాచ్, మా సంఘం, ఈ చెత్త అంతా దురమానములు అంటారు. ఇవన్నీ వాళ్ళ సంఘంలో నుంచి వేరే సంఘంలోకి వెళ్ళరు, వేరే సహోదరులను ప్రేమించరు. మా సంఘమే పరలోకి వెళ్ళిపోద్ది. ఎవరు చెప్పారు నాయన? ఎంతకాలం మోసం చేసుకుంటారు మిమ్మల్ని మీరు? ఎంతకాలం గిర్రుగీసుకొని మడి కట్టుకొని కూర్చుంటారు? ఇతరులు ఎవరు కాదా? వాక్య విరుద్ధమైన బతుకులు మీ దగ్గర పెట్టుకొని ఎదటోళ్ళని ఎంతకాలం ఏగుతారు మీరు? ఎంతకాలం సంఘ బిడ్డలను మోసం చేస్తారంట. చూసుకోండి, ఇవన్నీ దుర్మానములు. ఎదుట సంఘం, ఎదుట దైవజనులు వాళ్ళు కాదా? పోనీ కాకపోతే ఏదైనా పొరపాటు ఉంటే చెప్పు వాక్యం ద్వారా. అన్నా మీరు ఇలా చేస్తున్నారు తప్పు, అన్నా ఈ సేవలో పొరపాటు చేస్తున్నారు తప్పు అని చెప్పండి. మేము కూడా మనుషులమేగా, తెలీదు, నేర్చుకుంటాం. మీ మడికట్టులేంటో, మీ రింగులేంటో మేము కూడా నేర్చుకుంటాం. మాకు కూడా నేర్పరాదండి.
నేర్పరు, సహవాసానికి రారు, పిలిస్తే రారు, రెస్పెక్ట్ తెలీదు. మళ్ళీ వీళ్ళు బిషప్లు, డాక్టర్లు, మరి వీళ్ళు పెద్ద పెద్ద ఏందో మరి ఆ మాటలేందో, పెద్ద అవార్డులేందో, ప్రజల్ని మెప్పించి ఎంతకాలం సేవ చేస్తారు? ఈ మధ్య ఒకడు ఉద్యోగం చేస్తా, సేవ చేస్తా, ఆ టీపీఎం వాళ్ళు వేసిన పాంప్లెట్ లాగా వేసేవాడు. పనికి మళ్ళీడా, నువ్వు వేషం మార్చినంత మాత్రం నీ రంగు కనపడదంటావా? వాక్యం ముందల ఎవడి వేషమైనా బట్ట బయలైద్ది, నాదైనా మీదైనా ఎవరిదైనా సరే. ఒక టీపీఎం సహవాసంలో మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఏ జీవితం చేస్తున్నారో చూడు. వాళ్ళు నీకులాగా ఉద్యోగాలు చేస్తూ పాంప్లెట్లు వేశారా? చూసావు ఎప్పుడన్నా? నీకెంత ధైర్యం? అపోస్తులు, ప్రతిష్ఠితులు వాళ్ళు ఎట్ట జీవించారో వస్త్రాల్లోనూ పాంప్లెట్లలో కాదు చూపించేది. వాళ్ళ బ్రతుకులో ఏ ప్రతిష్ఠ కలిగి ఉన్నారో అది చూసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నాకేం సమయం లేదు, నేనేం ముగించాలి, బాధపడుతున్నాను. కనుక దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతుంది. యాకోబు పత్రిక కూడా చదువునానా? 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. నాలుక అగ్ని అని ఉంటుంది, అదేనా? చూడు 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం ఎవడు ఈ లోకంతో స్నేహం చేయాలని కోరుకుంటాడో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువులు అవుతారు. గమనించారా? లోక పద్ధతుల ప్రకారంగా ముసుకేసుకొని ఎంతకాలం మోసం చేస్తావు సంఘాన్ని? ఏమో, మీ హృదయాలకి ఎంత ధైర్యం ఉందో దేవునికే తెలియాలా, మీకే తెలియాలా. అర్థమైందండి? ఎప్పటికి ఎన్నైనాయి? 7. 7వ దానిలో అసూయ, కలహము, దూషణ, దుర్మానములు, ఈ 4 అంశాలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం. అంటే ఇప్పుడు 7వది కంప్లీట్ అయింది. ఇప్పుడు 8వది చూడండి, కంటిన్యూ చేయనా? చెడిన మనసు కలిగిన వారై. ఇప్పుడు చెడిపోయిన మనసు అంటే అర్థం ఏంటి అండి? చెడిపోయిన మనసు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఎలాగుంటారంటే, అంటే కరెక్ట్ మైండ్ అనమాట. కరెక్ట్ అయిపోతుంది వాళ్ళ మైండ్, కరెక్ట్ అయిపోద్ది. అంటే ఒకప్పుడు రైట్ ప్రాసెస్లోనే ఉంటారు, ఒకప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మినోళ్ళే, కానీ వీళ్ళ మనసు, మైండ్, ఆలోచనలన్నీ కూడా దుర్బోధల వలన కరెక్ట్ అయిపోతాయి, మోసగించబడతా ఉంటారు. వీళ్ళే చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళు. అంటే దేవుని సత్యము నుండి పక్కకి వెళ్ళిపోయి, అర్థమైందండి, ఈ లోక సంబంధమైన మనసు కలిగి ఉండేవాడే కరెక్ట్ అయినటువంటి మైండ్ కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే తిమోతి పత్రికలో, 2వ తిమోతి పత్రికలో చూడండి, 3వ అధ్యాయం 8వ వచనంలో కనుక మనం చూస్తే, ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఏంటి? సంఘంలో దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపించారు. వీళ్ళు ఎదిరిస్తూ ఉంటారు. అంటే సంఘానికి వచ్చి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు, వాళ్ళ స్వనీతిని నెరవేర్చుకుంటూ ఉంటారు. దేవుని వాక్యంలో చెప్పినట్టు వీళ్ళు లోబడరు. అంటే వీళ్ళు ఆత్మ సంబంధమైన ఒక గుడ్డి ప్రజలు. వీళ్ళు దెయ్యముల బోధన నమ్ముతారు. గమనించారా? మీరు యాకోబు పత్రికలో కనుక 3వ అధ్యాయం 14, 15, 16 చదివితే అక్కడ అన్ని చక్కగా రాయబడి ఉన్నాయి. చదవన్నానా యాకోబు పత్రిక? మూడవ అధ్యాయం 14, 15, 16 చదువునానా? అయితే మీ హృదయములలో సహింపనలమే కానివి మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడమాకండి. సత్యమునకు విరోధంగా అబద్ధ బోధలు చెయ్యమాకండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక
పై నుండి దిగి వచ్చిన జ్ఞానము కాకుండా భూ సంబంధమైనది ఇప్పుడు ఈ జ్ఞానం ఎక్కడిది అంటే భూ సంబంధమైనదియును ప్రకృతి సంబంధమైనదియును దయ్యముల జ్ఞానము వంటిదే ఉన్నది. అది దయ్యముల జ్ఞానము వంటిదే ఉంటది. మినిస్ట్రీలో రాసుకున్న హద్దులు రాసుకుంటారండి. మా మినిస్ట్రీ ఫౌండర్ పలానా ఆయన, మినిస్ట్రీలో అర్హతలు నియమాలు అన్ని రాసుకుంటారండి. నేనేమని చెప్తున్నానంటే నీ మినిస్ట్రీలో నువ్వు రాసుకున్నది ఏది కూడా వాక్యానుసారమైంది కాదు. నీ సొంత అభిప్రాయాలతో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు రాసుకొని బ్రతుకుతున్నావు. నీ మినిస్ట్రీ ఒక్కసారి వాక్యంలో ఉన్న హద్దుల ప్రకారంగా రాసినయనా చూసుకో. ఒకసారి ఆడవాళ్ళని ఎక్కడన్నా కాపర్లుగా పెట్టుకుంటారా? వాక్యంలో చూశారు ఎప్పుడైనా? మీకు దేవుని భయం లేదండి, బరితెగించున్నారు అంతే. ఇది దెయ్యముల బోధ, దెయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మనుషుల జ్ఞానము. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 కొరింథీ 4:4 ఏమంటాడు? ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనాల్ని కలగజేసింది. ఏమండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువునానా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 చదువునానా? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోకూడదు, నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు చూడండి, అన్యజనుల ప్రవర్తన వేరు, ప్రభునందు వేరు. ఇప్పుడు అన్యజనుల ప్రవర్తన ప్రభునందు ఉన్న వాళ్ళలో కనబడకూడదు. అన్యజనులు ఎలాగైతే నిర్ణయం చేస్తారో, అన్యజనులు బిషప్, ఫైనాన్సరు, ఇంకెవరెవరు ఉంటారమ్మా, ఏమో ఆ పేర్లేంటో, ట్రెజర్లు, సెక్రటరీలు, ఏం వాక్యం చదువుతారో మరి, ఎక్కడ ఏరుకొచ్చి పెడతారో. ట్రెజరరు, సెక్రటరీలు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఏదో కంపెనీల్లో పెట్టుకుంటారు. అవన్నీ ఈ లోక సంబంధమైన దెయ్యపు జ్ఞానముల చేత రాసుకున్న పద్ధతులు అవన్నీ తీసుకొచ్చి సంఘాల్లో ఇరికిచ్చేసి సంఘాల్లో సేవ చేస్తున్నారు. బిషప్లు, డాక్టర్లు, ట్రెజర్లు, సెక్రటరీలు, పిఏలు, అసిస్టెంట్లు, పనికి మాలిన వాళ్ళ. ఏ వాక్యాల్లో చూపించి పెడుతున్నారు? చూపించండి నాకు కూడా, నేను కూడా నేర్చుకుంటా. వీళ్ళే అబద్ధ బోధకుల దగ్గర ఉన్న లక్షణాలు ఏముంటాయి అంటే, వాళ్ళు చెడిపోయిన మనసు కలిగి ఉంటారు. వాళ్ళు దెయ్యముల బోధనలు, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించుకొని సంఘాలను కట్టుకొని సంఘంలో నియమాలు రాసుకొని నడిపించబడతా ఉంటారు. వాళ్ళు రాసుకున్న సంఘ నియమాల్లో ఒక్క రెఫరెన్స్ ఉండదు, ఒక్క వాక్యానుసారంగా ఉండదు. ఇప్పుడు అవసరమైతే ఆదుకునేది నువ్వు ఆదుకునేదండి, దేవుడు ఆడుకోలేడు. నువ్వు దేవుని యందు నీకు యజమానుడు దేవుడా నువ్వా? నీ సంఘంలో సేవకుడికి అవసరమైతే ఎవడు ఆదుకోవాలా? ఏమో తెలియదు. అన్యజనుల వంటి పద్ధతులు మీలో ఉన్న చదువున్నాను. కంటిన్యూ చేయి. ఎఫెసీ పత్రిక 4:17 కంటిన్యూ చేయి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు, ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రభునందు నేను సాక్ష్యం ఇస్తున్నాను మీకు. వారైతే ఎవరు? అన్యజనులైతే అంధకారమైన మనసు గలవారై ఉండి తమ హృదయం యొక్క కాఠిన్యమును బట్టి తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో వేరు పారిన వారై, జీవములో నుండి వేరై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గు శరవు లేని వారై. నేను కాదు అనేది, మీకు సిగ్గు లేదని వాక్యం అంటుంది. మీకు సిగ్గు శరం ఏమి ఉండదు. మరి మీ ధైర్యం ఏంటో నాకు తెలియదు. చూసుకోండి, వాక్యం అనే అర్థంలో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళే సంఘాలేంటి, మీరు వెళ్ళే సేవకులేంటి, మీరు వాక్యానుసారమైన వాళ్ళ కాదా పరీక్షించుకోకపోతే నష్టం మీకే. వారి వెనక నడిపించేది దేవుని ఆత్మ, దెయ్యపు జ్ఞానంతో నడిపిస్తున్నారా చూసుకోండి.
వాళ్ళు సంఘానికి వచ్చి సేవ చేస్తూ ఆస్తులను సంపాదించుకుంటున్నారా? పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని బతుకుతూ సేవ చేసేది ఏంది? యేసుక్రీస్తు నామంలో చెప్తున్నా, విశ్వాస జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన కానుకల్లో ఏ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయలా నేను, ఏ పిల్లలకి ఆస్తులు కొనలా నేను, ప్రతి రూపాయి నశించిపోతున్న ఆత్మలకు ఖర్చు పెడుతున్నాను నేను. విశ్వాసంలో సేవకు వచ్చిన సేవకులకి తల్లిదండ్రులు విడిచిపెట్టి దేవుని కొరకు సమర్పించుకొని బ్రతుకుతున్న పరిశుద్ధులైన దేవుని కొరకు నాజీరు చేయబడి బతికే పిల్లలకు ఖర్చు పెడుతున్నాను. ఆస్తులు సంపాదించుకోవడానికి కొని పెడతలా. అర్థమైందండి? క్రీస్తు యొక్క జీవం నుంచి వాళ్ళు వేరైపోతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. నమ్మేవాడు ఎవడుంటాడు? ఇంకా తీతు పత్రిక 1వ అధ్యాయం 15-16 ఏమనుంటుందంటే, వాళ్ళ మనసు మనస్సాక్షి రెండు అపవిత్రమైపోయినాయి అని రాస్తాడు. మీరు చదివినట్లయితే 1వ అధ్యాయం 15-16 తీతు పత్రిక. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది కూడా పవిత్రమైనది కాదు. వారి మనస్సు వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉంది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుదురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. అండి, వాక్యాలు ఏమన్నా అర్థమవుతాయి? అసలు ఆలోచించే మనసన్నా నీ మనసు పనిచేస్తుందా? మీ నమ్మకం ఏంటో మరి పరిస్థితులు ఏంటో యేసయ్యకే తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంటే చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళై ఉంటారట. గమనించారా? 9వది సత్యహీనులై ఉంటారు అని రాయబడింది. సత్యహీనులు ఎట్టుంటారు? దేవుని వాక్యం నుండి వేరైపోయి ఉంటారు. ఆత్మీయ దృష్టి కోల్పోయి గుడ్డోళ్ళై ఉంటారు. అబద్ధ బోధల ద్వారా ప్రజలను మోసగిస్తూ ఉంటారు. తమ సొంత లాభం కోసం గర్విష్ఠులై ఇకేమి లేదండి, వాళ్ళ స్వనీతిని స్థాపించి నడిపించబడతా ఉంటారు. వీళ్ళే సత్యహీనులు. అంటే అర్థం ఏంటి? సత్యహీనులు ఎలా ఉంటారు? ఇప్పుడు చూడండి, అననయ సెపోరాల గురించి మనకు తెలుసు, వీళ్ళే సత్యహీనులు. గెహాజీ గురించి మనకు తెలుసు, వీళ్ళే సత్యహీనులు. శాస్త్రులు పరిచయుల గురించి మనకు తెలుసు, వీళ్ళే సత్యహీనులు. అర్థమైందండి? ఇస్కరియోతు యోధా గురించి మనకు తెలుసు, వీళ్ళే సత్యహీనులు. అంటే ఇవన్నీ రెఫరెన్స్లేనంటే ఉంటే చదువుకోండి. గెహాజీ గురించి 2వ రాజుల 5:20-27 వరకు ఉంటే చదువుకోండి. అననయ సెప్పోరాలు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1-11 వరకు చదువుకోండి. ఇస్కరియోతు యోధా మత్తయి సువార్త 26:14-16 వరకు, 27వ అధ్యాయం 3-5 వచనాల వరకు చదువుకోండి. శాస్త్రులు పరిచయుల గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-28 వచనాల వరకు చదువుకోండి. ఏమండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు మీరు? వీళ్ళంతా సత్యహీనులు. యోధా గురించి యోహాను సువార్త 18వ అధ్యాయం 37 కూడా చదువుకోవచ్చు. అండి, వీళ్ళంతా సత్యహీనుల యొక్క జాబితా. వీళ్ళంతా ఎలాగుంటారనుకుంటున్నాం? భయంకరంగా ఉంటారు వీళ్ళు. నేను ఇక ఇవన్నీ రెఫరెన్స్లు అన్ని చూపించి చెప్పడానికి టైం సరిపోక నేను ముందుకెళ్తున్నాను. గమనించారండి? అందుకనే సత్యహీనుడు ఎవడు? డైరెక్ట్ లూసిఫరే. యోహాను సువార్త 8:44-45 వచనాల్లో చదివితే వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడని రాయబడి ఉంది. గమనించారా? పరిశుద్ధ లేఖనాల్లో చూసేవాడు ఎవరు లేరు. రోమపత్రిక 1వ అధ్యాయం 25 కూడా చదువున్నాను. ఒక మాట చదివిస్తాను పోని. రోమపత్రిక 1:25 చదువున్నానా? 25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, చూసారా? దేవుని సత్యమును అసత్యమునకు మార్చేశారంట. ఎలాగా? ఎట్టివారు? పైనుంచి చదువునానా? 22 నుంచి చదువు.
వారి అవివేక హృదయములు వారి అవివేక హృదయం అంధకారమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు తాము జ్ఞానులను చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. వారు అక్షయుడకు దేవుని మహిమ, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చి. ఇప్పుడు చూడండి దేవుని స్వరూపాన్ని. ఇప్పుడు చూడండి యేసుప్రభు బొమ్మ పెట్టుకునేది ఎవరిని? ఒక సినిమా యాక్టర్ని. గొర్రెలు మేకలు సిలువ బొమ్మలు అన్ని పెట్టుకునేది ఎవరు? అవన్నీ విగ్రహాలు. ఒక మనుషుల రూపాన్ని దైవత్వముగా భావించేవాళ్ళు. ఇప్పుడు చూడండి కొంతమంది పాస్టర్ల ఫోటోలు పెట్టుకుంటారు, హోసన్న ఏసన్న గారి ఫోటోలు పెట్టుకుంటారు, వాళ్ళ దైవజనుల ఫోటోలు, వాళ్ళ భార్యల ఫోటోలు, వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. ఏమంటే మీకు భయం ఉందా? మీకు మీ ఫోన్ల నిండా మీ పిల్లల ఫోటోలు తప్ప వాక్యాలు ఉండవు. మరి మీకెవరు బుద్ధి చెప్తారు? సంఘస్థులైనా పాస్టర్లైనా ఎవరైనా సరే. వాళ్ళ పాస్టర్లు అయితే చచ్చిపోయిన వాళ్ళ పాస్టర్ల ఫోటోలు మొత్తం పెట్టుకుంటారు డిస్ప్లేలో. అండి ఇక ఇప్పుడు క్యాలెండర్ల సీజన్ వస్తుంది. ఇక క్యాలెండర్ల మొత్తంలో పాస్టర్ గారు, పాస్టర్మ గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబంలో ఇక మొత్తం సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. మంచి లిప్టిక్లు వేసుకొని పట్టు చీరలు కట్టుకొని దిగుతారు మళ్ళీ ఫోటోలు క్యాలెండర్లోకి. క్యాలెండర్లకు డబ్బులు ఇచ్చేది ఎవరు? సంఘ పిల్లలు. వాళ్ళ కష్టార్జితం తిని తినక తీసుకొస్తే ఈడు ఫోటోలు వేసుకొని సోకులు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. కంటిన్యూ చేయము అక్కడ. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, వాళ్ళ హృదయములో దురాశలను ఎందుకు దురాశలు? ఓన్లీ ఫోటోలు వీడియోలు ఉంటేనండి. దేవుని స్వరూపమును మనుషుల రూపంలోకి ఫోటోల రూపంలోకి పెట్టుకుంటే చాలు, వాళ్ళలో దురాశలు వస్తాయంట. ఏంటి చిన్న ఫోటోలు పెట్టుకుంటే దురాశలు వస్తాయండి? దేవుని ప్రతిమను మనుషుల రూపంలోకి మార్చుకొని, యేసు సృష్టికర్తను మనుషుల రూపంలోకి మార్చుకొని పెట్టుకుంటున్నారండి. 12 మంది అపోస్తలులు ఏమన్నారు తెలిసిన? 2 కొరింథీ పుస్తకం 5:16 చదువునానా? 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఏంటమ్మా ఆపేశారేంటి బటను? కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను మేము ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను. 12 మంది అపోస్తలులు ఏమన్నారండి? మేము యేసు క్రీస్తును శరీర రీతిగా మేము ఎరగం. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. 12 మంది అపోస్తలులే ఆయన యేసుక్రీస్తు ఎర్రగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, జుట్టు బాగా పొడుగ్గా ఉంటుందా అని అడిగితే ఆయన మేము ఎర్రగము అని రాశాడు. ఆయన ఆత్మస్వరూపి గనక శరీరరీతిగా ఆయనతో తిరిగినప్పటికీ ఆయన శరీరరీతిగా ఎలాగుంటాడో మాకు తెలియదని 12 మంది అపోస్తలులే సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఈ రోజున యేసు ప్రభు ఎట్టుంటాడని బొమ్మల్లో, విగ్రహాల్లో, సిలువలో అంటే బొమ్మల విగ్రహాలు పెట్టుకున్నవాడు అబద్ధములు బోధిస్తాడని హబక్కు పుస్తకంలో రాయబడింది. చెప్పేవాడు ఎవడున్నాడు? చదివేవాడు ఎవడున్నాడు? వాక్యాన్ని బట్టి అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు. ఇక ఈ ఆనసమ్మళ్ళు అయితే చెప్పక్కర్లా. ఇక మందిరం మొత్తం విగ్రహాలతో నింపేస్తారు, బొమ్మలతో నింపేస్తారు. ఏండి మళ్ళీ అక్కడికి 1000 మంది ప్రజలు వెళ్తా ఉంటారు. ఏం చెప్తాం మేము? ఇక పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు అయితే మమ్మల్ని చూడండి, మా పాస్టర్ గారు చూడండి, క్యాలెండర్లో, ఫోటోల్లో, ఫోన్లలో. అండి భయం ఉందండి వీళ్ళకి. రోమపత్రిక చదువు, కంటిన్యూ చేయి. 1:23 చదువు, 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి. వారి హృదయములో ఏ హేతువు చేత? ఫోటోలు ఇవన్నీ ఎచ్చులు పెట్టుకుంటే చాలు, విగ్రహాలు పెట్టుకుంటే చాలు. వాళ్ళ హృదయములో వారి హృదయములో దురాశలను అనుసరించి నడుచుచు
తమ శరీరములను ఆ, పరస్పరం పరస్పరము అపవిత్రతకు అప్పగించుకుంటూ అవమానపరుచుకున్నట్లు దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించాడు. అట్టివారు దేవుని సత్యమును గమనించారా? విగ్రహాలైనా ఫోటోలైనా మనుషుల బొమ్మలైనా మార్చుకొని దేవుని అద్వితీయుడు దేవుని బొమ్మల రూపంలో, మనుషుల రూపంలో, ఆడవాళ్ళ రూపంలో, మొగల రూపంలో పెట్టుకుంటే దేవుడే భ్రష్ట మనసుకు నిన్ను అప్పగిస్తున్నాడు శత్రువు చేతికి. నిన్ను మోసగాడు దుర్బోధకుల చేతికి మీ ఆత్మల్ని దేవుడే అప్పగిస్తున్నాడు. మీకు అర్థం కావట్లా? చదువునాను. అట్టివారు దేవుని సత్యమును ఇప్పుడు అట్లాంటి వాళ్ళు దేవుని సత్యమును మార్చిపారేసి అసత్యములోకి తిప్పేసి తిరిగిపోయి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించుతారు. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. గుర్తుపెట్టారండి? ఏం చెప్తాం చెప్పండి? ఇవన్నీ దేవుని వాక్యాలు కాదా? చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవునికి మహిమ కలుగునగాక. చూడకపోతే నష్టపోయేది మీరే. వీళ్ళంతా ఎవరు? సత్యహీనులు. అరణయసిపురాలు, గ్రహాజీ, యోధ, వీళ్ళంతా ఎవరు? సత్యహీనులు. దేవుని వాక్యం తెలిసి మోసం చేసేవాళ్ళు. చివరిగా దైవభక్తి లాభ సాధకమైందని అనుకుంటారు. ఇది 10వ లక్షణం. ఇప్పుడు చూడండి, భక్తిని అడ్డం పెట్టుకొని ఆస్తులను కొనుక్కుంటా ఉంటారు. టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు. ఏమండి, పేదోడు కళ్ళ ముందర కనపడితే వాడికి ఒక 1000 రూపాయలు ఇమ్మని చూద్దాం. శ్రమలో ఉన్నవాడికి ఒక 5000 ఇమ్మని చూద్దాం. పరిశుద్ధుల పరిచర్యకి ఏదైనా అవసరాలు తీర్చడానికి ఖర్చు పెట్టమని చూద్దాం. వీడు బూట్లకి, టైలకి, టక్కులకి, పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లకి, ఆస్తులకి సంపాదించుకోవడానికి నన్ను దేవుడు చూడు ఎంత ఆశీర్వదించాడు. వస్తువుల్లో ఆశీర్వాదం ఏంట్రా నాయనలారా? కొత్త నిబంధన సంఘంలో పరిశుద్ధతే నీకు ఆశీర్వాదం. తగ్గింపు జీవితమే మనిషికి ఆశీర్వాదం. నీతి న్యాయములు కలిగి దేవుని ఆజ్ఞలు కట్టడలు కలిగి నడిపించబడ్డమే ఆశీర్వాదం. నువ్వు డబ్బు సంపాదించుకొని పొలాలు, ఆస్తులు సంపాదించుకోవడం ఆశీర్వాదం కాదు. అవి దేవుడు ప్రతి మనిషికి ఇస్తున్నాడు. అన్ని జనుడికి ఇవ్వట్లే, నీ గీయటానికి ప్రత్యేకంగా. ధనము సమస్త కీడులకు మూలం. నెక్స్ట్ క్లాసులు అదే, తిమోతి పత్రిక 6వ అధ్యాయం. గమనించారా? మరి ఎన్నో విషయాలు ఉన్నాయండి. వీటన్నిటిలో కూడా చూడండి, ఏలియా కుమారులు మందిరంలో ఎంత దైవ భక్తిని అడ్డం పెట్టుకొని అపవిత్రమైన కార్యాలు చేస్తూ బతికారు ఏలీ కుమారులు. గమనించారా? మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయంలో ఉంటాయి. తర్వాత మీరు చదువుకోండి 12 నుంచి. గారడీ సీమోను కూడా 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 18 నుంచి 23 వరకు చదువునానా. గారడీ సీమోను ఎలా ప్రవర్తిస్తున్నాడో. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 18 నుంచి 23 వరకు. అపోస్తులు చేతులుంచుట వలన, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 18. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారం నాకు. డబ్బుతో దేవుని అధికారాన్ని కొనుక్కునే ప్రజలు ఎక్కువైపోయారు, సేవకులు సంఘాల్లో అండి. అపోస్తులు అని చెప్పి ఫోటోలు లేని కూర్చున్న, వంగున్న, నుంచున్న, లేచిన, ఫోటోలు లేని నడవలేడు. మరి వీళ్ళు అపోస్తులు అంట. ఎక్కడ నేర్చుకొని వచ్చారా నాయనలారా? ఏం చెప్తాం? ఈ గారడీ సీమోను ప్రజలందరి దృష్టికి ఈడే దేవుడు అనుకుంటున్నారంట, గారడీ సీమోన్ని. కనుక ఇవాళ దేవుని ఎదుట దైవజనుడిగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఒక శ్రేష్టమైన మరి భక్తి లాభం ఏది అని అంటే, మొదటి తిమోతి పత్రిక 6:6 చదువునానా. ఇప్పుడు మన కంటెంట్ లో ఉంది కదా, 6వ అధ్యాయం 6వ వచనం చదువు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ.
సంతృప్తి కలిగినటువంటిది దైవభక్తి అని అంటే. దేవుణ్ణి తృప్తిపరిచేది, దేవుని సంతోషపెట్టే భక్తి లాభసాధకం మనిషికి. డబ్బు కాదు, శాంతి, సమాధానం, నెమ్మది, ఇవన్నీ కూడా దేవుని వలన అనుగ్రహించబడేటువంటివి. అర్థమైందండి? ఈ రోజున ఎవరు గుర్తుపడతారు? అందుకనే ఇవన్నీ కూడా మత్తయి సువార్త 6:24 చదువుకోండి, 2 తిమోతి 3:2 నుంచి చదువుకోండి, తీతు పత్రిక 1:11 చదువుకోండి, 2 పేతురు పుస్తకం 2:3 చదువుకోండి. అర్థమైందండి? మత్తయి సువార్త 21:13 చదువుకోండి. లాభం అంటే ఏంటి? శాంతి, సమాధానము, నిత్య జీవము, పరిశుద్ధ జీవితం, పాపం లేని జీవితం. ఇది కదా లాభం మనిషికి. ఈ రోజున అవేమీ లేవండి, ఎవరి మట్టుకాళ్లే, వాళ్ళ ఇష్టం. అందుకనే ఈ రోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి 10 లక్షణాలండి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏ సంఘంలో ఉంటాయో వీడు ఖచ్చితంగా ఈ 10 లక్షణాల్లో ఏ ఒక్కటి కనపడినా వీడు ఖచ్చితంగా నెంబర్ 1 అబద్ధ బోధకుడు. నేను చెప్పే కాదండి, పరిశుద్ధ లేఖనం చెప్తున్నటువంటి సత్యం. కనుక ఒక దైవజనుడిగా సంఘము గుర్తించాలి, సంఘము ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి, సంఘము ఎరుగొండాలి. ఒక సేవకుడు అంటే ఎలాగుంటాడు, ఒక దైవజనుడు, ఆత్మలను రక్షించే దైవజనుడు ఎలాగుండాలి, ఇవన్నీ గమనించుకోవాలి. కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిలాడుతున్నాను. ఈ 10 లక్షణాలు 3 సెక్షన్లు చెప్పాను నేను మొత్తం. ఈ 3 సెక్షన్లో ఈ 10 లక్షణాలు ఉంటాయి. మొదటి 3 ఒక సెక్షను, రెండవ 3 6 వరకు రెండవ సెక్షను, మరి 7 నుంచి 10 వరకు మూడవ సెక్షన్. ఈ 3 సెక్షన్లు మీరు ఖచ్చితంగా వాక్యం విని జాగ్రత్త పడండి. అంత్య దినాల్లో అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు తిమోతికి, మరి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశీలించండి. మీరు కూడా వాక్యం చదవండి, సంఘం కూడా వాక్యం చదవాలా, తెలుసుకోవాలా. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాం? ఇక కొంతమంది పాస్టర్లు అయితే అసలు కులాలు కూడా వదలరు. చౌదరి అంట, పనికి మాలినోడా. చౌదరి ఏంటారు ఆయన? కులాలు ఎక్కడి? రక్షించబడినోడికి కులాలు ఎక్కడి? కులం పేరెత్తే వాడు శాపగ్రస్తుడని, వాడి నెత్తి మీద వాడే ఉగ్రతను సమకూర్చి పెట్టుకుంటాడని రాసి ఉంది వాక్యం. దేవుని వాక్యానికి భయపడేవాడు ఎవడు లేడు అండి. ఏదో ఒక సంఘంలో బైబిల్ చెప్తున్నారుగా, వాక్యం చెప్తున్నారుగా, నమ్మి వెళ్ళిపోదాం. మీ కర్మకు మీరు ఉత్తరవాదులు అవుతారు. కనుక ఈరోజు రాత్రి అబద్ధ బోధకులను గుర్తుపడడానికి దేవుడు ఈ 10 లక్షణాలు దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ 10 లక్షణాలు అన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించి ప్రభు రాకడలో వీళ్ళందరినీ గుర్తుపట్టి సత్యవాక్యమును బోధిస్తున్న సంఘాలకెళ్ళి ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ అంత్య దినాల్లో మేము అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి 10 లక్షణాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. సంఘము, శబ్దయంత్రం ద్వారా విన్న బిడ్డలు, లైవ్లో విన్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించి వాళ్ళకు చక్కటి తెలివి, జ్ఞానం అనుగ్రహించి నాయన కృపను అనుగ్రహించి నడిపించండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఈ రోజున అబద్ధ బోధకుల నుంచి తప్పించుకొని మరి దేవుని పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడి మహిమగల రాకడ కొరకు సిద్ధపడడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి విశ్వాసము ద్వారా పరిశుద్ధులను కనుగొని జీవించడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యో సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.